కంచగచ్చిబౌలి భూములపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లని సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే ఈ భూములపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కావన్న ప్రభుత్వం 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయని అఫిడవిట్లో పేర్కొంది. అటవీ రెవెన్యూ రికార్డుల్లో అడవులుగా పేర్కొనలేదని, ఆ భూములకు ఎలాంటి కంచె లేదని వెల్లడించింది. కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామన్న ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. కంచె లేని కారణంగా ఈ భూముల్లోకి పక్షులొచ్చాయని స్పష్టం చేసింది.